ఇక బీఆర్ఎస్ పార్టీని మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచన చేస్తున్నామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకుర్తి రైతు దీక్షలో పాల్గొన్న ఎర్రబెల్లి షాకింగ్ కామెంట్స్ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తనపై కావాలనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించి జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని, జైలుకు పోతే పోతా కానీ పార్టీ మారనని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ లో అందిస్తారు. సో వేణు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పేరు మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ఆలోచనలో ఉన్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వేణు? అసెంబ్లీ ఎన్నికల లోపల ఘోర పరాజయం చవిచూసిన తర్వాత మరోవైపు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కీలక నేతలు కూడా అటు బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ లోపలికి, మరోవైపు బీజేపీ లోపలికి వెళ్తున్నారు. ఈ సందర్భంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా అనేటువంటి అంశాలు కూడా చర్చాంశమే. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కూడా కీలక మీటింగ్స్ నిర్వహించిన సమయం లోపల అసలు ఎక్కడ లోపం జరిగింది, 10 ఏళ్ళు ప్రజలను ఎక్కడ మనం పట్టించుకోలేదనే అంశంపై కూడా తీవ్ర చర్చ జరిగింది. అందులోపల ప్రధానంగా ఎర్రబెల్లి కూడా బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మారిస్తేనే తప్ప తెలంగాణ అస్తిత్వం కనపడదు, టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారు, బీఆర్ఎస్ గా పేరు మార్చి మొదటి తప్పు చేశామంటూ కూడా గతంలో తన అంశాల దగ్గర కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అదే వ్యాఖ్యలను కూడా ఈ రోజున రైతు దీక్ష పేరుతో పాలకుర్తిలో నిరసన నిర్వహించినటువంటి ఎర్రబెల్లి వచ్చే రోజు లోపల పాలకుర్తి నియోజకవర్గం నుంచి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తానంటూ చెప్పారు. అయితే అక్కడటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ అని చెప్తుండడంతో బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తున్నాము, తొందరలోనే మార్పు జరుగుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ ను ఒక పార్టీ పేరులో ఉంచేందుకు టీఆర్ఎస్ గా మారడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం కూడా అటు కేసీఆర్ తో సమావేశమైనప్పుడు, ఎందుకంటే కీలక నేతలు పార్టీని వీడుతున్న సమయం లోపల అంతర్గత సమావేశంలో కూడా మరోసారి టీఆర్ఎస్ పేరుతోనే ప్రజల లోపలికి వెళ్ళాలి, ఎందుకంటే ఇన్ని రోజులు చేస్తున్నా వేణు. అయితే అటు ఎర్రబెల్లి ఇంకో కామెంట్స్ కూడా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కావాలనే తను ఇరికించాలని చూస్తున్నారు, తను ఇరికించి జైలుకు పంపించాలని చూస్తున్నారు, ఒకవేళ ఇరికించిన పార్టీ మాత్రం మారనని చెప్తున్నారు. అయితే దీన్ని ఎలా చూడొచ్చంటారు? అంటే ఇప్పటికే కొంతమంది రాజకీయ నేతల ప్రలోభంతోనే అటు ప్రణీత్ రావు దగ్గర నుంచి ఒక్కొక్కరుగా పోలీస్ అధికారులు కూడా అరెస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తన పేరు ముందే వస్తుందని భయంతో కామెంట్స్ చేశారనుకోవచ్చు అంటారా? వైపు కేటీఆర్ కావచ్చు, మరోవైపు ఎర్రబెల్లి కావచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లోపల తమకు సంబంధం లేదని చెప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పూర్తిగా డిఫెండ్ చేసుకునే ప్రయత్నం లోపల అసలు అధికారులు ఎందుకు చేశారో మాకు తెలియదని చెబుతూనే అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి మాకు సంబంధం చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ప్రణీత్ రావు, కీలకంగా ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావు అటు పర్వతగిరికి సంబంధించినటువంటి వాస్తవుడు కావడం, నర్సంపేటకు సంబంధించినటువంటి తన తల్లిగారు ఊరు కావడంతో కూడా మొదటగా ఎర్రబెల్లి దయాకర్ రావు పేరే బయటకు వచ్చింది. అయితే గతం లోపల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకే ఎస్ఐబి నుంచి ఫోన్లు వచ్చి కొన్ని కీలకమైనటువంటి సందర్భాల లోపల నేతలకు సంబంధించి అదేవిధంగా డబ్బుల పంపిణీకి సంబంధించి కూడా వాళ్ళే మేనేజ్ చేసినట్లు కూడా చర్చ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి తన ప్రణీత్ రావు ఎవరో తెలియదు అంటూ చెప్పడం, అదేవిధంగా అసలు తన ఇంటి పక్కనే ఒక బార్ రూమ్ ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా అటు మీడియాకి లీకులు వచ్చి ఆ సందర్భంలో కూడా అసలు నాకు సంబంధం లేదంటూ చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అయితే ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు మాత్రం జైలుకు వెళ్లడం ఖాయమైనటువంటి నిర్ధారించుకున్న తర్వాతే దానిపై కౌంటర్ అటాక్ చేసినట్లు కూడా ప్రస్తుతం తన వ్యాఖ్యలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల లోపల కీలకంగా ఎస్ఐబి సమాచారంతోనే ఎర్రబెల్లి కావచ్చు, ఇతర నేతలు కూడా పనిచేశారు. సో ఈ నేపథ్యంలోనే కౌంటర్ చేస్తుంటే ప్రజల లోపలికి కావాలనే ఇరికించే కుట్ర చేస్తున్నారు. నిజంగా ఎర్రబెల్లి కావచ్చు, ఇతర మాజీ మంత్రులకు కావచ్చు, సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా ఇరికిస్తున్న చెప్పే ప్రయత్నంలో మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఈ రత్న రైట్, థాంక్యూ మేడం.